అందరికీ నమస్తే. మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి కవిత ఎపిసోడ్? నిన్నైతే సుదీర్ఘంగా 7 గంటల పాటు 2 వాహనాల్లో వచ్చి సిబిఐ అధికారులంతా కూడా ప్రశ్నించడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రితో భేటీ, సుదీర్ఘంగా 45 నిమిషాల పాటు భేటీ అవ్వడం, బయటికి రావడం, మరోసారి 91 సిఆర్పిసి నోటీసులు ఏదో ఇచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ఎక్కడికంటే అక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే, నోటీసులు తీసుకున్న అభ్యర్థి ప్లేసు టైము మేము డిసైడ్ చేస్తాం, మెయిల్లో పంపిస్తామని చెప్పి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? ఇప్పుడు మనకు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే కవిత గారి యొక్క పాత్ర ఎంత ఉంది ఏంది అనేది మనం పక్కెట్టాలి. ఎందుకంటే ఆమెకి ఏజెన్సీలు లేవు. సో ఆమె ముడుపులు ఇచ్చిన దాంట్లో పెద్దగా ఎవిడెన్స్ కూడా ఏం కనపడట్లేదు. కాకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు అమిత్ అరోరాకు సంబంధించి ఎవరైతే దానికి స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా మీ పేరు కూడా తీసుకున్నారు, మీరు మీ పాత్ర అయ్యింది, మీకు వాళ్ళు ఎట్లా పరిచయము, ఇట్లాంటివన్నీ కూడా విచారణ జరిపారు. ఇది ఇప్పుడు వరకు ఇచ్చిన నోటీస్ ప్రకారం 160 నోటీస్ ప్రకారం. కానీ ఇప్పుడు ఏంది, ఆ విచారణ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 91 సిఆర్పిసి ప్రకారం మాకు నోటీసులు ఇచ్చారు. అంటే ఏంది, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్, ఏమైనా ఆధారాలు ఉంటే, ఏమైనా కాగితాలు కానీ ఏది ఉన్నా తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. సో వాళ్ళు ఇస్తారా కవిత గారు ఇస్తారా ఇవ్వరా అనేది మనం పక్కెడితే, కవిత గారు ఏంటి అంటే ఖచ్చితంగా పోతే ఆమె ఏం పెద్దగా నా దగ్గర ఏం లేవని చెప్తారు. కానీ వాళ్ళు అప్పుడు ఏదో ఒకటి చూపిస్తారు, మీ దగ్గర ఇది ఉండాలి కదా అని చూపిస్తారు. కానీ 10 ఫోన్లు ధ్వంసం చేసింది అనేటువంటిది కూడా చాలా పెద్దగా హైలైట్ చేస్తున్నారు. సో 10 ఫోన్లకు సంబంధించి ఎలా ధ్వంసం చేశారు, ఎట్లా ధ్వంసం చేశారు అనే దాని మీద మనం పక్కెడితే, ఆమె ఆ ఫోన్లకు సంబంధించి ఎవిడెన్స్ కావాలి. ఊరికేనే బయట నుంచి వచ్చిన ఆరోపణల మీద మనం మాట్లాడాలి. అంతా నిరాధారమైనప్పుడు కవిత గారికి అంత ఊరికేనే ఫోన్లు ధ్వంసం చేస్తే ఇక మొత్తం కేసు అంతా మాయమైపోతాను ఆమెకు అంత మాత్రం తెలియదా? వాళ్ళ కేసుని ఎట్లా ఎదుర్కోవాలి, అవసరమైతే మేము జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని లీగల్ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, లిక్కర్ కేసుకు సంబంధించి కవిత గారిని అరెస్ట్ చేస్తారనేది మనకు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి అరెస్ట్ చేస్తున్న విధానం ప్రకారం మనకు విచారిస్తున్న విధానం ప్రకారం మనకు అర్థమైపోతున్నది. అంటే ఈ నోటీస్ ఇప్పుడు 91 నోటీస్ ఇస్తారు, రేపు 41 నోటీస్ అది కూడా ఇస్తారు. ఇచ్చి ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, అరెస్ట్ అయితే ఖాయమంటారు, కవిత అరెస్ట్ చేస్తారు అనేది మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఇప్పటివరకు అందరినీ అరెస్ట్ చేస్తారు. మన దర్యాప్తు సంస్థను కూడా తప్పుపట్టడానికి లేదు, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా కూడా మనం చర్చించుకోవాలి. సో పొలిటికల్గా ఏంటంటే ఆమె రాజకీయంగా బలి చేస్తారు. ఆమెను ఎందుకు చేస్తారంటే, టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న రాజకీయ వ్యవహారంలో సో ఒకవేళ టీఆర్ఎస్ సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చేయకపోతే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. సో కాదు, ఈ 2 పార్టీలు ఒకటి కాదు అనే దాని మీద దానికైనా కవిత గారు అరెస్ట్ కాక తప్పదు. అంటే ఆ కోణంలోనే దర్యాప్తు సంస్థ చేస్తారంటే వాళ్ళ ప్రొసీజర్లో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ కక్ష సాధింపు చర్య అని వాళ్ళే చెప్తున్నారు కదా, మమ్మల్ని మొత్తం మా ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఇట్లాంటి ఈడీ ఐటీలు చేస్తున్నట్టు ఇవన్నీ మాట్లాడుతున్న విధానం బట్టి పొలిటికల్ ప్రెజర్గా ఉన్నది. ఆమెను అరెస్ట్ చేస్తారు. ఆమె రాజకీయ బలి. టీఆర్ఎస్ బీజేపీ ఒక రాజకీయంగా జరుగుతున్న ఈ గొడవలో ఆమె రాజకీయ బలి. కవిత గారు కాక తప్పదు, అరెస్ట్ కాక తప్పదు. మనకు అర్థమవుతున్నది ఈ విధానం ప్రకారం. అందరినీ అరెస్ట్ చేశారు కదా, ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. ఏమున్నది, ఇలా 4 రోజుల తర్వాత జైలుకి వస్తుంది, 10 రోజులు ఉంటుంది, బయటకు వస్తుంది, ఏమున్నది. సో వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా చెప్తున్నారు, అరెస్ట్ చేసుకోరని కవిత గారు చెప్పారు కదా. సో లీగల్గా వాళ్ళు ఆల్రెడీ ఫైట్కి సిద్ధమయ్యారు. సో కాబట్టి వాళ్ళ అస్త్రాలని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కానీ నేనేం చెప్తున్నా, నిజంగానే లిక్కర్ కేసును దీన్ని ఆషామాషిగా చేయకండి. ఇందులో అరెస్ట్ గీలను కాదు చేసేది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయండి, సిసోడియాని అరెస్ట్ చేయండి. ఢిల్లీ బడ్జెట్లో గండి కొట్టిరు. మీరు చెప్పేది ఏంది, ఢిల్లీ బడ్జెట్కు గండి కొట్టిరు. సో కమిషన్ బేసిస్లో ఏదో క్విట్ ప్రోకోలో ముడుపులు తీసుకోవడానికి మీరు సిద్ధం చేశారు ఏజెన్సీల ద్వారా అని చెప్పారు. సో ఏమైంది, ఢిల్లీ బడ్జెట్ గండి పడ్డది కాబట్టి మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇమీడియట్లీ కేజ్రీవాల్ గారిని సిసోడియా గారిని అరెస్ట్ చేయాలి. అప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఏర్పడుతుంది. లేకుంటే చిత్తశుద్ధి లేడు. ఏదైనా ప్రభుత్వమే అంటాం, దర్యాప్తు సంస్థలు చేసినా ప్రభుత్వమే అంటాం, ప్రభుత్వానికే భాగస్వామ్యం అల్టిమేట్గా. సో ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వం అవినీతిని ఉపేక్షించదు అని మనకు అర్థమవుతుంది. మీరు కేజ్రీవాల్ సిసోడియాని అరెస్ట్ అయినంత వరకు ఈ లిక్కర్ కేసు అంతా కూడా తుష్, ఇలా ఏమీ ఉండదని మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సార్, బిఎల్ సంతోష్ అంటే ఆయనకి బెయిల్ దొరికిన తర్వాత ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి, ఒక వ్యాఖ్య చేశాడు బిఎల్ సంతోష్. 1 సంవత్సరంలోనే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మేము కాదు స్కాములు చేసేది, లేకపోతే మేం కాదు,
బెంగళూరులో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాని కూడా బయటికి తీస్తామనేటువంటి ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. ఇప్పుడు బ్లాక్మెయిల్ కేసులాగా ఉండొద్దు కేసు అనేది. డ్రగ్ మాఫియాని బయటకు తీస్తాము, మేము దాని మీద కేసు పెడతాము, కాళేశ్వరంలో మీరు అవినీతి ఏటీఎం అన్నారు, సో ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని ఇవి ఇట్లా బ్లాక్మెయిలింగ్ వద్దు. మీరు బీజేపీ అన్ని రాజకీయాలు వద్దు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ మాఫియా ఉంటే తీయండి, బయటికి తీయండి ఎవరైనా ఉంటున్నారు బయటికి తీయండి, తప్పేముంది అందులో. తీయకుండా మీరు ఊరికే మేము తీస్తామని బెదిరింపులు అంటే బెదిరింపులు అన్నట్టు బెదిరింపులు లాగున్నా ఈ బెదిరింపులతోనే ఏదో లబ్ధి పొందాలనే ఒక బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సో రాజకీయ లబ్ధి కన్నా మీకు నష్టం ఎక్కువ జరుగుతుంది. సో ఇమీడియట్లీ మీరు నిజంగా డ్రగ్స్ మాఫియాలను బయటికి తీయండి. ఎందుకు డ్రగ్స్ మాఫియాలను ఎట్లా ఉపేక్షిస్తారు మీరు? ఎంత నేరం అది, అంత నేరాన్ని మీరు ఇట్లా మాటలతో వదిలేస్తారు. సో కాబట్టి బీజేపీ ఇట్లాంటివి మాట్లాడకూడదు. ముందు చేతల్లో చేయించి చూపించండి. ఊరికే ఇప్పుడు మొన్నటి వరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఇప్పటివరకు ఏమి దిక్కు దివానం లేదు దానికి. ఏడ పట్టించారు మీరు కాళేశ్వరంకి సంబంధించి? సో పట్టించారా కాళేశ్వరం ఇంతకుముందు? అమిత్ షా వచ్చి అన్నాడు, నడ్డా వచ్చి అన్నాడు, అంటే మీరు అంతా వేగ్గా మాట్లాడతారా? కేంద్ర హోంశాఖ మంత్రి వేగ్గా మాట్లాడతాడా? అంటే ఏ ఆధారాలు ఆరోపణ లేకుండా చేస్తాడా? ఇప్పుడు నీకు దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తారా? సో నీ ఆధారాలు ఉండే చేసినావు, మరి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? కేంద్ర హోంశాఖ మంత్రి చేస్తే సో మీరు తలుచుకుంటే ఏదైనా ఎంక్వైరీ జరుగుతుంది. సో కాబట్టి బీజేపీ ఇప్పటికైనా ఇట్లాంటి ఊరికే చేసి పక్కా జరిగితే దాని మీద చిత్తశుద్ధి ఉండదు. ఆ ప్రజల పట్ల నమ్మకం తెలంగాణలో కోల్పోతారు. థ్యాంక్ యూ సార్.